ఎరా తాత అని కొడతావేట్రా? నేనే గుండెప్పని ఫోన్ చేసి నేను పిలిపించా. లోపల రండిరా. ఏంటి తాతయ్య ఆట పట్టించడానికి కూడా హద్దు లేదా? నీకేమైందని ఎంత కంగారు పడ్డాను. నాకేట్రా రాయిలా ఉన్నా చూడు. మామూలుగా పెళ్లి చూపులకు రమ్మంటే వస్తావేట్రా నువ్వు? పెళ్లి చూపులా? అవును తాతయ్య నాకు అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదా, చెప్తే వినిపించుకోవేంటి? ఇప్పుడు చేసుకోకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? వయసు అయిపోతుంది. జాబ్ లో జాయిన్ అయ్యి 1 year కూడా అవ్వట్లేదు, ఈలోగా వయసు అయిపోయిందా? అరే నీ కాదురా, నాకు వయసు అయిపోతుంది కదా అది చెప్తున్నా. లోపల పిల్ల తాలూకాళ్ళంతా నీ కోసం ఇదే సంప్రదాయం మన ఇంట్లో పెళ్లి చూపులేంటి? ఒరే ఇంతకు ముందు పిల్లవాళ్ళ ఇంట్లో చూసి ఏ మనకి అచ్చిరాలా, అందుకే ఈసారన్నా అంత మంచిగా జరగాలని మన ఇంట్లో ఏర్పాటు చేశా. తాతయ్య నేను చెప్పేది ఏంటంటే వాగుడు కట్టి పెట్టుకోయి డ్రెస్ మార్చు. తాతయ్య పోయి బేగి రెడీ చేసి బాబు ఇవి తొందరగా కట్టుకురండి, లేకపోతే తాతగా ఇంకో జంపాలు కొడతారు. రే కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? పెళ్లి చూపులకి ఎవడన్నా పట్టుబట్టలు కట్టుకుంటాడా? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటారా? పెళ్లికే కదా కట్టుకుంటారు. ఏంటి పెళ్ళ? ఇంకా రెడీ కాలేదా? ఏమైందిరా? ఏంటి తాతయ్య ఇది? ముందేమో గుండె నొప్పి అన్నావు, తర్వాత ఏమో పెళ్లి చూపులు అన్నావు, ఇప్పుడేమో డైరెక్ట్ గా పెళ్లి అంటున్నావు. నేను ఇంకా నీ దృష్టిలో చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నీ అంతటి నువ్వే నిర్ణయం తీసేసుకుంటావు. ఏది ఏమైనా నాకు ఈ పల్లెటూరు బయటను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో తాతయ్య. యారా బాబు, నా మనవడికి నేను పెళ్లి చేయాలనుకోవటం నేను చేసి తప్ప. తాతయ్య నీ బాధ అర్థమైంది. నేను కట్టుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే కదా నేను సంతోషంగా ఉండగలను. నేను నీ కోసం ఎంతో మంది పిల్లలు చూశా, ఏ పిల్లలు చూసినా నువ్వు బాగలేదు బాగలేదు అంటున్నావు. అలాగని ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? ఏమంటావు ఇప్పుడు? నువ్వు ఆ అమ్మాయిని చూడాలి. రే అయ్యా అయ్యా ఆ అబ్బాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని చూపిండ్రా. బాబు అమ్మాయి ఆగదిలో ఉంది. అబ్బాయి పట్టణంలో చదవటం వల్ల మన పద్ధతులు నచ్చవా? అమ్మాయిని చూసి రమ్మని పంపా, వచ్చి నచ్చింది అంటాడు. చూడండి యారా తాత, అమ్మాయిని చూసావా? ఆనందపడిపోయి ఉంటావే. నాకు అమ్మాయి నచ్చలేదు. నాకు నచ్చిందిగా. అయితే నువ్వే చేసుకో. ఏంట్రా ఎక్సెక్కాలుగా ఉందా? నేను ఎంతసేపు బతిమాలని చూడు, అందుకు పొగరగా మాట్లాడుతున్నావు. రే నీ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు కళ్ళు కూడా తెరవని పసిపుట్టురా. అన్నీ నేనే నా గుండెల మీద పెట్టుకుని పెంచింది ఈ పిచ్చివాగుడు వింటానుక. రే పొండిరా పొండి, రాజుగారితో పెళ్లి అయిపోయిందని ఊరంతా చెప్పండిరా. ఇన్నాళ్ళు చేతులెత్తి మొక్కునాళ్ళంతా కాండ్రించి ఉమ్మేస్తారు, నా మాన మర్యాదలు పోతాయి. ఈ పెళ్లి కానీ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు నా గుండె తాతయ్య నీళ్ళు తాగండి, ఇదిగోండి ఇది తీసుకోండి. ఏమైంది తాతయ్య? కన్ను మూసే లోపల నా మనవడి పెళ్లి చూడాలనుకోవటం నేను చేసిన తప్ప. నీ ఇష్టం తాతయ్య.